ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అంచనాలకు మించి భక్తులు రావడం, ఆలయ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగినటువంటి ఘటనకు సంబంధించి 9 మంది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇవాళ కార్తీక మాసపు తొలి ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రైలింగ్ ఊరటంతో భక్తులు కింద పడ్డారు. దాంతో 9 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. తొక్కిసలాటలో 9 మంది మరణానికి భారీగా భక్తులు రాకే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేవాలయ సామర్థ్యం 2 నుంచి 3 వేలు కాగా ఇవాళ ఏకంగా 25,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. కార్తీక ఏకాదశి శనివారం కావడంతో వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం వచ్చారు. దీంతో సాధారణ స్థాయిలోని రైలింగ్ వినడంతో భక్తులు పడిపోయారు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొనడంతోనే తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట జరిగినటువంటి పలువురు భక్తుల మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. ఈ ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించడంతో పాటు మెరుగైన చికిత్స కోసం వారిని విజయనగరం, శ్రీకాకుళం ఆసుపత్రులకు తరలిస్తున్నట్టుగా జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఇటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా సంఘటన స్థలానికి వెళ్తున్నారు. ఆయన కూడా దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మేము దీనిపైన రెస్పాండ్ అవుతామని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గతంలో శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల్లో ఒక వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి భక్తుడు, ఆయన అంత దూరం రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతికి వెళ్ళేటువంటి వాడు. ఆ సందర్భంగా అంత దూరం వెళ్ళలేనటువంటి సందర్భంలో అక్కడ 12 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ తిరుపతిగా ఆంధ్రాలో చెప్పుకుంటారు. ఆంధ్రకు ఉన్నటువంటి ప్రజలు అంటే శ్రీకాకుళానికి, విజయనగరానికి సంబంధించినటువంటి ఏరియాలకు సంబంధించి ఈ తిరుపతిగా చిన్న తిరుపతిగా పిలుచుకునేటువంటి ఫేమస్ అయినటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం. ఇది రెగ్యులర్ గా కెపాసిటీ అయితే 5,000 లోపే ఉంటుంది. కానీ ఒక్కసారిగా 25,000 మంది జనం రావడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రైలింగ్ పై పడి ఊడిపోవడంతో వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. గుట్టలుగా మృతదేహాలను బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి అక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆలయ ప్రాంతంలో క్షణక్షణం సమీక్ష కొనసాగిస్తున్నారు. ఇటు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే అంశంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన అందుబాటులో ఉన్నటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా అక్కడికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులతో పాటు అందరూ అక్కడ నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పర్ట్గా స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కంటిన్యూసింది. ఈ దురదృష్టకరమైన ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైనటువంటి వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులు కోరాలని ఆయన ఎక్స్పర్ట్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఆలయ పరిసరాల్లో కనిపిస్తా ఉంది. గుట్టలుగా పడినటువంటి మృతదేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళ బంధువులు చనిపోయినటువంటి వేదన ఒక అరణ్య రోదనలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఎంతమంది చనిపోయారు, పూర్తిగా మృతుల సంఖ్య ఎంత ఉంది అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇట్లాంటి ఘటనలు జరగడం మాత్రం పూర్తిగా
ఇటు పోలీసులు అధికారుల వైఫల్యానికి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ యాక్సిడెంట్ పూర్తింది తప్ప దీనిపైన మనకు పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. సంజన. Right, all right, Bhaskar. Thank you for the updates.